భద్రాచలం కేంద్రంగా గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎస్టీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ తెల్లం నరేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇంటర్లో గిరిజన గురుకుల మహిళల కళాశాల ఉందని, డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఇంటర్ ఇక్కడ చదివిన పిల్లలంతా కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సిన గత్యంతరం ఏర్పడుతుందని తెలిపారు. దానివల్ల దూర ఆర్థిక భారం పెరిగి పిల్లలు ఇంటర్తోనే చదువును ఆపేస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయం కూలీలుగా మార్చాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలోని భద్రాచలంలోని మహిళా గిరిజన డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా డిగ్రీ కళాశాల అనేది ప్రతి ఎన్నికల సందర్భంగా నినాదంగానే మిగిలింది అన్నారు. ఇకనైనా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతాధికారులు చొరవ చూపాలని, ఇందుకు సంబంధించిన నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ఆయన కోరారు. ఈ విషయమై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా పేర్కొన్నారు.